ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సినిమా రంగంలో ఏ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక సినిమాలో హీరోయిన్గా చేసిన బ్యూటీ మరో సినిమాలో అదే హీరోకి చెల్లెలుగానో, అక్కగానో, లేదంటే వదినగానో ఇలా పలు రోల్స్లో జత కట్టాల్సి వస్తుంది. ఈ జనరేషన్లో ఇలా జరగడం తక్కువ, కానీ పాత సినిమాల్లో చాలా వరకు ఇలా ఒక సినిమాలో హీరోయిన్గా నటించిన నటి మరో సినిమాలో అదే హీరో పక్కన ఇతర రోల్స్లో నటించేది. కానీ ఇప్పటి తరంలో ఇలాంటి కాంబినేషన్లు చాలా తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాల్లో ఇలాంటి వింత కాంబినేషన్ ఒకటి సెట్ అయింది. మరి ఆ కాంబినేషన్ ఏంటి, ఏ హీరోయిన్ చిరంజీవి సినిమాలో అలాంటి వింత కాంబినేషన్లో నటించింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి పక్కన ఒక సినిమాలో భార్యగా నటించిన బ్యూటీ మరొక సినిమాలో చెల్లెలుగా నటించింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు, నయనతార. అవును, లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవికి భార్యగా, చెల్లెలుగా నటించింది. ఇంతకీ ఏ సినిమాలో ఇలాంటి వింత కాంబినేషన్ సెట్ అయిందంటే 2019లో వచ్చిన సైరా సినిమాలో నయనతార చిరంజీవి భార్యగా నటించింది. ఇక మరో 3 ఏళ్ల తర్వాత అదే చిరంజీవికి చెల్లెలుగా గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది నయనతార. ఇలా చిరంజీవి పక్కన భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారగా నిలిచింది. అయితే గతంలో కూడా చిరంజీవికి భార్యగా, తల్లిగా, లవర్గా నటించిన హీరోయిన్ మరొకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు, సీనియర్ నటి సుజాత. సుజాత కూడా చిరంజీవి పక్కన పలు రోల్స్లో కనిపించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి పాత్రలను ఏ హీరోయిన్ ఒప్పుకోవడం లేదు. కానీ నయనతార ఇలాంటి రోల్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ ఇప్పుడు విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ సినిమాతో పాటు ఇటీవలే మరో సినిమాను అఫీషియల్గా ప్రకటించారు. దసరాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలాతో మాస్ కమర్షియల్ సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అప్పుడే ఆడియన్స్లో నెక్స్ట్ లెవెల్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.